అప్పనపేట గ్రామవాసులను మీకు అందరికీ దేవుని నామంలో శుభములు తెలియజేస్తున్నామండి. సృష్టికర్త అయిన దేవుని లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయండి. పరలోక రాజ్యం సమీపంగా ఉంది. అయితే మనసు మార్చుకోకపోతే నీవు మాత్రం దూరంగా ఉన్నావని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయండి. ఎందుకంటే దేవుడు మనిషిని చేసినప్పుడు మరణం పెట్టలేదండి. ఈ మరణాన్ని మనుషుడే కొని తెచ్చుకున్నాడు. దేవుడు చేసినప్పుడు యుగయుగాలు ఉండేలా దేవుడు చేశాడు. అయితే మనుషుడు దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని చేసి దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ మహిమను పోగొట్టుకున్నాడో ఆ మనుషుడికి దేవునికి మధ్య దూరం ఏర్పడిందండి. అప్పుడు మరణం వచ్చింది. ఈ లోకంలో జీవించేది కొంతకాలమే. నేను మరలా పిలుస్తాను, అప్పుడు నువ్వు నా దగ్గరికి రావాలని దేవుడు తెలియజేశాడు. అయితే ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే మనిషిలో పాపం ఏర్పడింది. ఆ పాపము పరిహరింపబడితేనే కానీ ఆ పరలోక రాజ్యం చేరలేమని దేవుడే తెలియజేశాడండి. అందుకే సృష్టికర్త అయిన దేవుడు 2000 సంవత్సరాలకి పూర్వం ఈ లోకానికి వచ్చి ఆయన ఈ మాట తెలియజేస్తున్న పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మీ మనసు మార్చుకోండి. నేను ఏదైతే వద్దనన్నది చేసి మీరు నాకు దూరం అయ్యారు. ఇప్పుడు నేను చెబుతున్న మాటలు వినండి. మీ హృదయంలో నా మాటకు చోటు ఇవ్వండి. మీరు నా మాట విని మీ హృదయాలు మార్చుకుంటే మీరు పరలోక రాజ్యానికి చేరతారు, లేకపోతే చేరలేరని ఆయన తెలియజేస్తున్నాడు. ఇలా సువార్త ప్రకటించినప్పుడు ఆ కాలంలో ఒక జైలు అధికారి ఆయన వరకు సువార్త ఆయన అడుగుతున్నాడు. యేసుప్రభు భక్తులను అడుగుతున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలో ఆయన 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి మానవులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన 3వ దిన సమాధి చేయబడ్డాడు. 3వ దినాన్ని ఆయన సమాధి గెలిచి పరలోకం వెళుతూ శిష్యులకి సువార్త అప్పగించాడు. వారు సువార్త ప్రకటిస్తున్న సందర్భంలో ఒక అధికారి అడుగుతున్నాడు, అయ్యలారా రక్షణ పొందాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. ఒకప్పుడు మాకు అదే ప్రశ్న. ఆ స్వర్గలోకం వెళ్ళాలంటే ఆ నిత్యరాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలన్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన సువార్తను మాకు అందజేశాడు. అప్పటి వరకు మేము ఏదైతే చేస్తున్నామో దాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాం. అప్పుడు మేము మా కుటుంబాలు నెమ్మది కలిగి ముందుకు సాగుతానికి దేవుడు కృపనిచ్చాడండి. అదే సువార్త ఈనాడు మీకు ప్రకటించడానికి మేము మధ్యకు వచ్చాం. ఎందుకంటే పరలోక రాజ్యం అయితే సమీపంగా ఉంది. మనసు గనక మార్చుకోకపోతే ఎవరైతే మనసు మార్చుకోరో వారు పరలోకం చేరలేరండి. ఎందుకంటే ఈ లోకం మనకి శాశ్వతంగా ఇవ్వలేదు. ఈ లోకంలో మనం జీవించేది కొంతకాలమే. ఒకరోజు ఈ లోకం మనం విడవలసి ఉంది. అయితే విడిచిన తర్వాత 2 స్థలాల్లో ఏదో ఒక స్థలానికి మనం వెళతాం. 1 పాతాళం, 2 పరలోకం. పరలోకం వెళ్ళాలంటే దేవుడి మాట మనం వినాలి. ఆయన చెప్పినట్లు మనం చేస్తే ఆ పరలోకం వెళ్తాం. లేదంటే ఆ నిత్య నరకానికి వెళ్ళిపోతామండి. దేవుడి మాట వినకపోతే గనక ఆ నరకానికి వెళ్ళిపోతామండి. అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు, మీరు పరలోకం రావాలంటే నా మాట వినండి. నేను చెప్పిన మాటల ప్రకారంగా మీరు చెయ్యండి. మీరు నా యందు విశ్వాసం ఉంచండి. నన్ను మీ హృదయంలో చేర్చుకోండి. దేహమే దేవాలయం మీరు తెలుసుకోండి. ఇంతవరకు మీ దేహంతో ఏవైతే నాకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు వాటి నుండి మీరు మార్పు చెందండి. మీరు మార్పు చెంది నన్ను మీ హృదయంలో చేర్చుకుని మీరు గనక నేను చెప్పినట్లు చేస్తే మీరు ఈ లోకం విడిచిన తర్వాత ఆ స్వర్గలోకానికి మీరు వస్తారని దేవుడు తెలియజేస్తున్నాడండి. ఈ మాటలు తెలియజేస్తుండగా మీరు నమ్మండి, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. మేమందరం ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచామండి. మేమెవరం కూడా ఫస్ట్ పుట్టుకతోటే మేము ప్రభువుని తెలుసుకున్న వారం కాదు. ఆయన ఏదో ఒక మతానికి సంబంధించిన వాడని, ఒక వర్గానికి సంబంధించిన వాడని మేము అపోహపడిన వారమే. ఇలా సువార్త ప్రకటించినప్పుడు మేము కూడా ఏంటిదని అపార్థం చేసుకున్న వారమే. కానీ ఒకరోజు ప్రభు ఆయన గురించి మాకు తెలియజేసాడండి. ఆయనే నిజమైన దేవుడని, ఆయన లోకరక్షకుడని మాకు అర్థమైంది. ఆయనందు మేము విశ్వాసం ఉంచాం. పరలోకం వెళ్ళాలంటే ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరించాలి, లేకపోతే పరలోకం వెళ్ళలేమని మాకు తెలియజేయబడిందండి. మేము మా కుటుంబాలు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాం. ఆయన ఇచ్చే నెమ్మదిని పొందుకున్నాం. ఈ లోకంలో నెమ్మది కలిగి ఉన్న ఈ లోకం విడిచిన తర్వాత ఆ పరలోకంతో నిశ్చేత మేము కలిగి ఉన్నాం. ఈ సమయంలో మీకు తెలియజేస్తున్న ఈ సువార్తని మీరు నమ్మండి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. మీరు మీ కుటుంబాలు
రక్షింపబడతారు. అట్టి కృప ప్రభు మీకు అందరికీ దయచేయును గాక. తండ్రి కుమారే పరిశుద్ధాత్మ త్రియాక దేవ ఆది జనకపుత్రుడై అన్నవాడు సర్వాధికారి సర్వాంతియామి సర్వశక్తి మంత్రుడ ఓంకార స్వరూపం నాథ నీకే లెక్కలేని వందనమ్మి వాళ్ళకొల్ని కోట్ల కొలిది చూస్తారు. అయ్యా ఇదిగో ఈ సంవత్సరంలో నా ప్రభు నా తండ్రి నాయనంగా మరొకసారి ఈ గ్రామాన్ని మీరు ప్రేమించిన తండ్రి నాయన ఈ గ్రామం సువార్త నాయన ప్రకటిస్తానికి నా తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం. అయ్యా ఇదిగో ఈ ప్రాంత ప్రజలకు నా ప్రభు నా తండ్రి నాయన ఏ వర్తమానం నా తండ్రి అందించవలసి ఉన్నదో నా ప్రభు మీ శిస్త ప్రకారమా మీ దాసుని నిలబెట్టుకుని నా ప్రభు ఈ ప్రజలకు కావాల్సిన వర్తమానం మీరు అందించి ఉన్నారయ్యా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. పరలోక రాజ్యం ఏ రీతిగా చేరాలి అంటే నా ప్రభు నేను ఎలా వెంబడించాలో నా ప్రభు నాయన అటువంటి భాగ్యం నా తండ్రి ఈ ప్రాంత ప్రజలకందరికీ మీరు తెలియజేశారు తండ్రి. నేను తెలియపరిచిన యొక్క మాటలు నా ప్రభు ఎంతమంది హృదయాల్లో ఫలింపు చేస్తావో తండ్రి మాకైతే తెలియదు నాయన. ప్రార్థిస్తూ వంతే నా ప్రభు మా వంతు కానీ ప్రభు కార్యాలు చేసి నాయన నీ వంతు ప్రభు నాయన ఈ ప్రాంత నా ప్రజల్లో నా ప్రభు నాయన మీరు కార్యాలు చేయండి ప్రభు నాయన. మీ రాజ్యంలో నా తండ్రి బిడ్డలను చేర్చుకోండి. ఈ ప్రాంత ప్రజలు ఏ అవసరతలు కలిగి ఉన్నారో ప్రభు ఆ అవసరతలు నా ప్రభు మీరు తీర్చండి. మీరు దర్శించుకోండి. మీరు దర్శించుకుంటే నా ప్రభు మీ పిల్లలు నా తండ్రి మీ ఎద్దకు చేరుతారు ప్రభు నా తండ్రి నాయన. మీరే దర్శించుకోలేకపోతే నా ప్రభు నాయన ఇదిగో ఎన్ని మాటలు చెప్పినట్టుగా నా తండ్రి వాళ్ళ జీవితాలకు సంబంధించిన మాటలు అందించినట్టుగా సరే తండ్రి నాయన. వారు నా తండ్రి మారు మనసు పొందటానికి అవకాశాలు కుదరవు తండ్రి నాయన. నేను దర్శించుకుంటే నాయన ఏ పాటివాడు ఎంతటి వాడని నువ్వు మాట్లాడుతున్నా ప్రభు. అవును తండ్రి ఒకగానొక పరిస్థితుల్లో నా ప్రభు నువ్వంటే ఏంటో మేమంటే మాకు తెలియనంటే నా జీవితాలకు నా ప్రభు నన్ను ఈ రుసుగానాలు మాకు అందించావు అయ్యా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభు. అటువంటి రుసుగాన్యాలు నా ప్రభు ఈ ప్రాంత ప్రజలకు నా తండ్రి మీరు అందించి మీ రాజ్యంలో నా తండ్రి బిడ్డను వార్తలుగా నా తండ్రి సిద్ధపాట్లు చేసుకొని మీ రక్షణ భాగ్యం అందించి సహాయం చేయండి ప్రభు నాయన. ఈ కొద్దిపాటి చిన్న ప్రార్థన తండ్రి మీరు అంగీకరించి ఆలపెట్టి నా తండ్రి నాయన కార్యాలు జరిపించమని కృప చూపించమని ఏ స్నామని అతుకులు బతిమాలు వేడుకుని సున్నాం తండ్రి.